శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునీతారం సన్మతిప్రదం. కుండలికుమారి కుటిలే చండిచరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. ప్రేమైనటువంటి మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కలిగించేటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య లీలలను చాలా ఆనందంగా మనం విని ఆనందిస్తున్నాం. గురువు యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చిన్న కథను మనం చెప్పుకొని మహాస్వాముల వారి లీలలో ప్రవేశిద్దాం. కాంచీపురంలో విష్ణు కంచి మరియు శివ కంచి అని రెండున్నాయి. వరదరాజస్వామి ఉండేటువంటి ప్రదేశాన్ని విష్ణు కంచి, కామాక్షీదేవి ఏకాంబరేశ్వరుడు శంకర మఠం ఉన్న ప్రదేశాన్ని శివ కంచి అని అంటారు. కాంచీపురంలో వరదరాజస్వామి యజ్ఞం నుండి ఆవిర్భవించాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. చాలా పూర్వకాలంలో కాంచి వరదరాజస్వామికి తిరుకచ్చి నంబి అనేటువంటి ఒక భక్తుడు చాలా గొప్పగా సేవించుకునేటువంటి వాడు. ఆయన ప్రస్తుతం చెన్నైలో ఉన్నటువంటి పూందమల్లి అనేటువంటి ప్రదేశంలో ఒక పూల తోటను ఏర్పాటు చేసుకుని మల్లె పూలను మాలగా గుచ్చి, వరదరాజస్వామి విగ్రహం చాలా పెద్దది, అంత గొప్పదైనటువంటి పూలహారాలను తయారు చేసుకొని తన చేతులతో పట్టుకుని చెన్నై నుండి వరదరాజస్వామి దేవాలయానికి వచ్చేవాడు. ఆయన శిరస్సు పైన పెట్టుకుంటే అది మలినమవుతుందని ఆయన భావన. అంత భక్తి ప్రపత్తులతో దాదాపుగా 50 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడు. అంత భక్తి ఆ కాలంలో అయింది. తిరుకచ్చి నంబి గురించి అన్నమయ్య కూడా ఎన్నో కీర్తనల్లో పాడాడు. ఆయన వచ్చి వేకుజామునే స్వాముల వారికి ఆ పూలహారాలు అలంకరింపజేసి స్వాముల వారిని చూసుకుంటూ చాలా ఆనందంగా ఒక పెద్ద విసనకరను తీసుకొని స్వాముల వారికి విసురుతూ కూర్చునేవాడు. ఇలా వారిద్దరి మధ్య చాలా భక్తి అనురాగం పెరిగింది. వరదరాజస్వామి ఆ పూలహారాన్ని అలంకరించుకొని వారిద్దరే ఏకాంతంలో ఉండేవారు. అప్పుడు ఆయన తిరుకచ్చి నంబితో ఎన్నో విషయాలు చర్చించేటువంటి వాడు. ఎవరెవరు వస్తున్నారు దేవాలయానికి, ఈ మధ్య ఎక్కువగా వస్తున్నారా, ఆ ప్రసాదాల్లో చక్కగా నెయ్యి అవన్నీ వేస్తున్నారా, వచ్చిన వారు సంతోషంగా స్వీకరిస్తున్నారా, ఇలా ఎన్నో కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉండేవారు. ఇలా తిరుకచ్చి నంబి వరదరాజస్వామితో మాట్లాడుకునేటువంటి విషయము, తిరుకచ్చి నంబి యొక్క భక్తిని, కాంచీపురంలో
ఆ నోట ఈ నోట ప్రాకి చాలా పేరు ప్రఖ్యాతి వచ్చింది. ఒకానొక రోజు తిరుకచ్చి నంబి అలా పులిహారాలు తీసుకొని వస్తున్నప్పుడు దూరంలో చాలా వినయంగా సహజమైనటువంటి సరళమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి ఒక ఆయన, ముసలి ఆయన తిరుకచ్చి నంబి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, స్వామి మీకు దండం పెడుతున్నాను, మీ గురించి నేను విన్నాను, మీరు చాలా గొప్ప భక్తుడు, మీరు ఎప్పుడూ కూడా వరదరాజస్వామితో మాట్లాడుతుంటారని విన్నాను, నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను అని కాళ్ళ మీద పడ్డాడు. అయ్యయ్యో అలా చేయకు బాబు, నేను సామాన్య భక్తుడినే అని అంటూ, నాకు చాలా సమయం అయిపోయింది, నేను దేవాలయానికి వెళ్ళాలి, స్వామి నా కోసం కాచుకుని ఉంటాడు అని ప్రయాణమవుతుంటే, ఓ స్వామి నాకు ఒక చిన్న సందేహం ఉంది, దాన్ని దయచేసి స్వాముల వారితో మీరు సమాధానాన్ని పొంది నాకు మర్నాడు చెప్పండి అని అడిగారు. ఏం బాబు అదేదో త్వరగా చెప్పు అంటే, ఏం లేదు స్వామి, నాకు వయసు దగ్గర పడుతూ ఉంది, మృత్యు ఎప్పుడైనా రావచ్చు, నేనేదో అడప చిన్న చిన్న మంచి పనులు చేసుకుంటూనే ఉన్నాను, నాకు వైకుంఠంలో నాకు ఏదైనా స్థానం ఉంటుందా, స్వాముల వారి పాదాల దగ్గర నాకు ఆశ్రయం దొరుకుతుందా, దయచేసి ఈ విషయం మీరు స్వాముల వారితో విచారించి నాకు చెప్పండి అని ఆయనతో సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తిరుకచ్చి నంబి సరే నాకు సమయం అయిపోతుందని చాలా వేగంగా వచ్చేసారు. వచ్చి స్వాముల అలంకారం చేసి పూలహారాలతో, ఆ తర్వాత విసనకరతో వింజామరతో విసురుతూ కూర్చునగా, ఏమి నంబి ఈరోజు చాలా ఆలస్యమైంది, ఎందుకు దావలో ఎవరైనా కలిశారా అన్నాడు. అవును స్వామి, ఎవరో ఒక భక్తుడు కలిశాడు, నన్ను గురువుగా స్వీకరించాడు, మరి చాలా ఆశ్చర్యంగా ఉందే, మంచిదే అన్నాడు. అది కాదు స్వామి, అతను ఏదో ప్రశ్న అడిగాడు, అతను ఏదో మంచి పనులు చేస్తున్నాడట, అతనికి వైకుంఠంలో ఏదైనా స్థానం ఉంటుందా, మీ సేవ అతనికి దొరుకుతుందా అని అడిగాడండి. అంటే స్వాముల వారు తప్పకుండా అతనికి వైకుంఠంలో ఒక స్థానం ఉంది అన్నారు. ఆ తర్వాత ఒక్క నిమిషానికి తిరుకచ్చి నంబికి ఆశ్చర్యం వేసింది. మరి నేను కూడా ఇంత పెద్ద పూలహారాలు తెస్తున్నాను, స్వామివారికి దగ్గర భక్తుణ్ణి, ప్రతిరోజు ఆయన సేవించుకుంటున్నాను కదా, నేను కూడా నాకు సంశయం వచ్చింది, స్వామి నాకు కూడా చిన్న ప్రశ్న ఉంది, అడుగు అన్నాడు. నాకు కూడా ఇంత సేవ చేసుకుంటున్నానే, నాకు వైకుంఠంలో స్థానం ఉంటుందా అని అడిగాడు. స్వామివారు ఏం చెప్తారో అని. స్వామివారు అన్నారు, నీకు వైకుంఠంలో స్థానం లేదు అన్నారు. ఇదేమిటి స్వామి, నేను సేవ చేసుకుంటున్నాను, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, నాకు వైకుంఠంలో స్థానం లేదా అంటే, లేదు, ఎందుకంటే నీవు నన్ను సేవించుకుంటున్నావు కానీ నీకు ఇంకా ఎవరు గురువు దొరకలేదు కదా, అతను నిన్ను గురువుగా చేసుకున్నాడు, కావున అతని మోక్షంలో స్థానం ఉంది, వైకుంఠంలో స్థానం ఉంది అని చెప్పారు. ఈ మాట విని కళ్ళనీళ్ళు వచ్చేసాయి. ఈ ఉపాఖ్యానం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఎంత గొప్ప భక్తుడైనా సరే గురువును మనం ఆశ్రయించలేనిది మనకి ఎప్పటికి కూడా మోక్షం అనేది రాదు, వైకుంఠంలో స్థానం దొరకదు అని ఈ యొక్క కథ వలన మనకు తెలుస్తుందన్నమాట. కావున ఎవరైనా సరే గురువును ఆశ్రయించాల్సిందే. తర్వాత కంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి గురించి మనం, ఆయన ఎటువంటి మహాపురుషుడు, ఆయన చేసినటువంటి ఒక మహిమను మనం ఇప్పుడు ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. సామాన్యంగా జ్యోతిష్యం తెలిసిన వారి దగ్గరికి మనకి ఏదైనా కష్టపరిహారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జాతకాన్ని క్షుణ్ణంగా చూసి ఏదైతే గ్రహం మన అనుకూలంగా ఉందో, ఏ గ్రహం అనుకూలంగా లేదో దానికి తగిన పరిహారాలు చేసుకోవాలని చెప్పడం సహజం. అలానే ఒకానొకసారి తిరువారూరు అనే ఊర్లో స్వాముల వారు బస చేసి ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒక ఆయన శేఖర్ అని ఒక అడ్వకేట్, వారి కుటుంబం అంతా పరమాచార్య స్వామి వారి భక్తులే. ఆయనకి ఎవరో నీ జాతకంలో గురువు సరిగా లేదు అన్నారు. పాపం అతను అలా ఉందా, మరి ఏం చేసుకోవాలో పాలుపోలేదు అతనికి. అది నిజమా అన్నట్టు
ఆయన పనిచేస్తున్నటువంటి కోర్టు కూడా ఆ సమయానికి మూతపడింది. ఇంకేం చేయలేక చాలా బాధపడుతూ నిజమే జ్యోతిష్యం సరిగానే ఉంది, నన్ను ఎవరు రక్షిస్తారబ్బా అనుకొని ఇంక స్వాముల వారిని వెళ్ళి శరణాగతి అడిగాడు. మహాస్వాముల వారు చూశారు, ఓ నీ జాతకంలో గురువు సరిలేదని చెప్పారా, అయితే నేనే కదా గురువు, నన్ను ఆశ్రయించుకున్నావు, ఆ గ్రహాన్ని నేను చేయవలే, నేను చూసుకుంటానన్నాను. ఆ స్వామి, నేను ఎన్నో కష్టాలు పడ్డాను, పైన పైన కష్టాలు వస్తున్నాయి, దానికి ఏదైనా పరిహారం చెప్పండి అనగా రేపు రమ్మన్నారు స్వామివారు. మర్నాడు స్వాముల వారు ఏ విధంగా చెప్తారా అని ఎంతో ఆతృతగా ఆయన వెళ్ళాడు. వెళ్తే స్వాముల వారు అన్నారు, నీకు అన్ని సంశయాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టు, నీవు చెన్నైకి వచ్చి స్థిరపడు అన్నారు. స్వామి, నేను మొదలే కష్టాల్లో ఉన్నాను, ఆర్థిక స్థితి సరిగలేదు, ఎలా నమ్ముకొని నేను మద్రాసులో స్థిరపడాలి అన్నాడు. మరి నా పైన నీకు నమ్మకం ఉందన్నావు కదా అన్నాడు. అదే సమయానికి ఎవరో ఒకరు వచ్చి స్వామివారికి నటరాజ మందిరం విభూతిని స్వామికి సమర్పించగానే, చూసావా నీ అదృష్టం ఎంత బాగుంది, నటరాజ స్వామి విభూతి వచ్చింది, తీసుకో, నీవు వచ్చి చెన్నైలో నీవు లాయర్ ప్రాక్టీస్ చెయ్యి అన్నాడు. సరే, మొదటగా వెళ్తున్నట్టే లాయర్ ప్రాక్టీస్ దొరకదు కదా. అప్పుడేం చేశారంటే మొదటగా ఒక కంపెనీలో లీగల్ అడ్వైజర్గా చేరుకున్నాడు. ఆ తర్వాత ముంబైలో కూడా అక్కడనే మాంబళం అని చెన్నైలో ఒక ఇల్లు కూడా తీసుకున్నాడు. 3 నెలలు జరిగింది. మరి ఆయన గ్రహగతో మరి ఏమో తెలియదు, ప్రారంధము 3 నెలల కల్లా ఆ కంపెనీ వాళ్ళు ఆయన జీతం ఇవ్వడం నిలిపేశారు. ఏమిటనగా కంపెనీ చాలా దురవస్థలో ఉంది, లాభాలు పోయేసాయి, మీకు మేము ఇవ్వలేము అన్నారు. ఈ పరిస్థితి ఏంట్రా బయటపడ్డావని మళ్ళా స్వాముల వారినే నేను శరణాగతి పొందాలని కాంచీపురానికి వచ్చి స్వాముల వారిని కలిశాను. స్వాముల వారి దగ్గర తన యథాప్రకారం తన గోడును వెలబుచ్చుకున్నాడు. స్వాముల వారు అన్నారు, నాపై నీ నమ్మకం ఉందా, అయితే ఓ పని చెయ్యి, నువ్వు మరలా తిరువారూరుకి వెళ్ళిపో అన్నాడు. అదేమిటి స్వామి, ఇప్పుడే కదా తిరువారూరులో నేను అన్నీ ఇల్లు వెకేట్ చేసుకొని నా ఆస్తినంతటి నేను చేసుకుని ఇక్కడికి వచ్చాను, చెన్నైలో స్థిరపడ్డాను, మళ్ళీ తిరిగి వెళ్ళిపోమంటే తిరువారూరులో ఉన్న వాళ్ళు నవ్వరా స్వామి, నాకు అవమానం అవుతుంది, నేను వెళ్ళను అన్నాడు. అని బాధపడుతూ కూర్చున్నాడు. స్వాములు వారు నవ్వి, ఓహో నీకు అవమానం అవుతుందా నీ గ్రామాన్ని తిరిగి వెళ్తే, అయితే ఒక చిన్నగా చెప్తాను విను. ఇంతవరకు నీవు లీగల్ అడ్వైజర్గా ఉండేవాడివి కదా. అవును స్వామి అన్నాడు. అయితే నీవు రిటైనర్గా ఉద్యోగం చేయి, దాంట్లో వ్యత్యాసం ఏమి తెలుసా నీకు అన్నాడు. రిటైనర్ అనగా ఒక వకీల్ సమూహంలో వారితో పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి కన్సల్టేషన్గా చేస్తూ దానికి సీనియర్ అడ్వకేట్స్కు వారికి సలహా మరియు వారికి సహాయంగా ఉండడము అన్నాడు. అలా చెయ్యి అనగా స్వాముల వారికి సాష్టాంగ నమస్కారం చేసి, ఇంకా తిరువారూరు పోవడం మంచిది కాదు, నేను ఎలాగైనా ధైర్యంగా చెన్నైలోని స్థిరపడాలనే ఉద్దేశంతో ఆ వకీల్ శేఖర్ గారు ఏం చేశారు, మరలా చెన్నైకి వచ్చి ఉండిపోయారనమాట. ఆశ్చర్యం అనగా కొన్ని రోజులకు మహాస్వామివారి కృపతో స్వామివారు చెప్పినటువంటి అనుష్ఠానము పద్ధతులను నెరవేరుస్తూ తన జీవితంలో చాలా చక్కగా స్థిరపడ్డాడు. తర్వాత స్థిరాస్తులు కూడా కొన్నాడు, ఆనందంగా జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. కావున మిత్రులారా, గురువు అనగా జాతకంలో చెప్పేటువంటి బృహస్పతి ఒకరు, మరియు నిజ జీవితంలో మనకై అవతరించినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి అయిన మహాస్వాముల వారే మన నిజమైన గురువు అని ఎవరైతే భావించి వారు నిరంతరం ఎవరు స్మరణ చేస్తుంటారో వారి సకల కష్టాలన్నీ కూడా ఆ యొక్క సద్గురు తీర్చి మనందరినీ కూడా సకల శుభాలతో మనల్ని అనుగ్రహిస్తారు. అందుకే అంటారు, గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. సర్వలోకములకు గురువైన వారు సాక్షాత్ శంకర స్వరూపులు, కాంచి కామకోటి పీఠాధిపతులు, సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుగ్రహాలు మనపైన ఉండాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను వారి యొక్క పాదపద్మం సమర్పించి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.